వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా విశాఖ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి గెలుపొందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడి కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమి చెంతకు చేరగా మరో 9 కార్పొరేటర్లు నేడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చల్లా రజని, గేదెల లావణ్య, సునీత, భూపతిరాజు, సుజాత, ముర్రు వాణితో పాటు మరో 4 కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఈ రోజు అమరావతికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 29 మంది మాత్రమే కార్పొరేటర్లుగా గెలవగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 11 మంది నేరుగా టీడీపీలో చేరారు. జనసేన పార్టీకి 3 కార్పొరేటర్లు ఉండగా వైసీపీ స్వతంత్రులుగా గెలిచిన 7 జనసేన పార్టీలో చేరారు. బీజేపీ నుంచి 1 కార్పొరేటర్ గెలవగా ఇటీవల వైసీపీ నుంచి మరొకరు ఆ పార్టీలో చేరారు. దీంతో కూటమి బలం 52కి చేరింది. ఈ రోజు మరో 9 మంది టీడీపీలోకి రానుండడంతో కూటమి బలం 61కి చేరబోతోంది. మొత్తం 98 కార్పొరేటర్ స్థానాలు ఉన్న విశాఖ నగరంలో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు కూటమిలోకి చేరనుండడంతో 19వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి బలం వివరాలతో జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కలిసి లేఖ సమర్పించనున్నారు. ఇప్పటికే వైసీపీ మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి కార్పొరేటర్ల నుంచి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు సంతకాల సేకరణ పూర్తి చేశారు.